జెండా ఎగరేస్తాం, విజయం సాధిస్తామన్నారు. చివరికి ఇలా దిష్టి బొమ్మలా నిలబడి ఉండిపోయారు. మంచం ఎంతవరకు ఉంటే అంతవరకే కాళ్ళు చాపుకోవాలి అన్నట్టు మనకి ఎంతవరకు చేతనైతే అంతవరకే మాట్లాడాలి. మాటలేమో కోటలు దాటాయి, వెలగబెట్టింది మాత్రం ఏమీ లేదు. ఇప్పటి వరకు ఆ వికాస్ గాణ్ణి మీరు తీసుకురాలేకపోయారు. నా కొడుక్కి శిక్ష పడిందంటే మాత్రం అందుకు కారణం మీరే అవుతారు, బాధ్యులు మీరే అవుతారు. బావా, నువ్వు అనుమానించినట్టు ఎస్ఐకి కూడా ఈ కుట్రలో బాగా ఉంది. అతని వెనక ఎవరున్నారో తెలుసుకుందాము అంటే అతను లేకుండా పోయాడు. వికాస్ ని పట్టుకుందామని ఎంతో ప్రయత్నం చేశాం, వాడు తప్పించుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది. నీ నుంచి దూరం కాకూడదు అనుకున్నాను, దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలా అనుకు బావా. నా కొడుక్కి శిక్ష పడని అప్పుడు చెప్తాను నీ సంగతి. సమయం అంతా వృధా చేసి ఫైనల్ హియరింగ్కి తీసుకునొచ్చేశారు. నువ్వు ఈ మనిషిని నమ్మి నా కొడుకు జీవితాన్ని ముంచేశావు. అవని తన ప్రయత్నం తను చేసిందమ్మా, ఇందులో తన తప్పే ఉంది.